అసలు తిరుమల వెంకటేశ్వర స్వామికి అంటే ఎంతో మంది భక్తులు ఎంతో వాళ్ళు ఒక భావోద్వేగంతో కూడుకున్నటువంటి తిరుమల లడ్డూని అందరూ మనము తినడమే కాకుండా లడ్డు ఎవరైనా తిరుమల వెళ్ళేసి వస్తే 10 మందికి పంచుతాం. అంటే అంత స్వామి ఎంత పవిత్రమో తిరుమల లడ్డు కూడా అంతే పవిత్రంగా హిందువులు భావించేటటువంటి క్రమంలో అసలు నెయ్యే లేకుండా ఆవు లేకుండా ఆవు పాలే లేకుండా పాల నుంచి వచ్చే వెన్న లేకుండా వెన్న నుంచి తీసే నెయ్యే లేకుండా మొత్తం పామ్ ఆయిల్ కెమికల్స్ అందులో ప్రమాదకరమైనటువంటి మోనోగ్లిజరైడ్స్ అసిటిక్ యాసిడ్లు ఇంకా లాక్టిక్ యాసిడ్లు ఇటువంటివన్నీ ఉపయోగించి రకరకాల రసాయనాలను ఉపయోగించి 250 కోట్ల స్కామ్ చేసి 20 కోట్ల లడ్డూలని ఇలా జనాలకి అంటే భక్తులకి పంపించడంతో ఇంత పెద్ద స్కామ్ చేసిన వాళ్ళు ఏ మాత్రమైన సిగ్గు లేకుండా మళ్ళా ఏమో అందులో ఈ రిపోర్ట్ అది ఇవ్వలేదు కానీ మాట్లాడుతున్నారు. దేవుడు సొమ్ము తినడమే మహాపాపము, తిన్న వాళ్ళు ఏమయ్యారో చూస్తూనే ఉన్నాము. దేవుడు సొమ్ము టెండర్ల రూపంలో ఎన్ని కోట్ల రూపాయలను ఎన్ని వందల వేల కోట్ల రూపాయలని తిన్నారో మనం చూసాము. పరకామణిలో దొంగతనం జరిగితే జగన్మోహన్ రెడ్డి అదేదో దేవుడు అంట అదేదో గుడి అంట అని చెప్పని హిందువుల మనోభావాలు ఏ రకంగా దెబ్బతీశాడో మనం చూసాము. ఆ దేవుడిని నమ్మనటువంటి వెంకటేశ్వర స్వామిని నమ్మనటువంటి అన్యమతాన్ని ఆచరించేటటువంటి భూమన కరుణాకర్ రెడ్డి నల్లరాయే కదా ఈయన దేవుడని అనేవాడు కాస్త అదే ఆలయంలో అదే చైర్మన్ లాగా ఉండి భక్తులకు ఎన్ని అసౌకర్యాలు క్రియేట్ చేశారు, ఎంత అపచారాలు చేశారు చూసాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా శ్రీనివాస ప్రసాద నింద పరిహార హోమం అని చెప్పని ఏదో ఎవరిని డ్రామాలో సారి చేతుల హారతి కర్పూరం పట్టుకుంటాడు. ఎందుకు ఇవన్నీ? ఇంకా పాపాలు మూట కట్టుకోవడమే. మీరు రసాయనాలు కలిపి నెయ్యిని కొత్తగా కల్పన చేసి మరి దాన్ని ఉపయోగించారా లేదా? అది నిజం కాదా? 250 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందా? నిజం అవునా కాదా? అలానే పరకామణిలో థెఫ్ట్ జరిగింది నిజమవునా కాదా? టెండర్ రూలు ఎవరి కోసం మార్చారు, ఎందుకోసం మార్చారు, ఎవరికి లాభం చేకూర్చాలని మార్చారు, అది స్కామ్ కాదా? ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో పెద్ద లిస్టే వస్తుంది వాళ్ళు చేసిన అపచారాలది. అసలు ఆయనేమో సస్పెండ్ అయినటువంటి జీఎం ఎవరైతే ఉంటారో సుబ్రహ్మణ్యం గారు, ఆయన ఏమంటాడు, మేము ఉట్టి ఉద్యోగులము అంతా కూడా కమిటీ చెప్పినట్టుగా విన్నాము, మాకేం తెలుసు అని చెప్పనని ఆయన తప్పించుకున్నారు. ఆయన అరెస్ట్ అయితే చేశారు, సరే ఆయన లోపల ఉన్నారు. ఇప్పుడు ధర్మారెడ్డి ఏమంటాడు, మాకేమి తెలియదు, ప్రొక్యూర్మెంట్ వాళ్ళు చూసుకున్నారంటే ఎంప్లాయీస్ మీద పెడుతున్నాడు. ఈయనకి నిజంగా ఏమీ తెలియనట్టుగా అసలు ఈయన పాపంలో ఏమంటారు ఎంత అమాయకుడో అంతా చాలా విపరీతమైన భక్తితో చేసిన వాడికి మళ్ళీ ధర్మారెడ్డి ఈరోజు నాకేం తెలియదు అనమాట. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి లేదంటే వైవి సుబ్బారెడ్డి ఇంకా వాళ్ళైతే ఇంకో లెవెల్ ఆఫ్ డ్రామా ఆడుతున్నారు. వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు మొత్తానికి అందరూ కలిపి దేవాలయ అలానే స్వామివారి పవిత్రని భ్రష్టు పట్టించాలని చెప్పని ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే స్వామివారిది ఇటువంటి ఇంకా చెప్పాలంటే కనుక పాపాత్ములు ఏమి చేసినా స్వామివారి పవిత్రత తగ్గదు, కానీ ఆలయ పవిత్రని దెబ్బతీయడం కోసమని వీళ్ళు కక్షగట్టి కుట్రతోటి డబ్బు కోసం ఏ గడ్డైనా తింటామని చెప్పని వైసీపీ వాళ్ళు నిరూపించారు. ఇప్పుడు వాళ్ళకి అసలు ఎథిక్స్ అంటే మోరల్ వాళ్ళకి ఎటువంటి రైట్ లేదు, అంటే హక్కు లేదు అసలు వాళ్ళు అనడానికి కానీ మళ్ళీ తిరిగి వచ్చి మాట్లాడడానికి కానీ. ప్రజలు చూస్తున్నారు. సుప్రీంకోర్టు అపాయింటెడ్ సిబిఐ సిట్ ఏదైతే ఉందో అది నిష్పక్షపాతంగానే దీనిపైన 15 నెలల నుంచి వాళ్ళు పనిచేశారు. 12 రాష్ట్రాలు తిరిగారు. 36 మంది ఎవరైతే అక్యూజ్డ్ అంటే ఇందులో భాగం పంచుకున్నారో వాళ్ళందరినీ కూడా వేయడం జరిగింది. హిందువుల మనోభావాలని అత్యంత ఘోరంగా వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో హిందూ ధర్మం పైన వాళ్ళ కక్ష కట్టి కుట్రపూరితంగా చేసినటువంటి పనులకి ఒక్కొక్కటి బయటకు తీస్తోంది మా ప్రభుత్వం. 200 దేవాలయాలు పైగా ధ్వంసమైనాయి. ఎన్నో విగ్రహాలని ఆఖరికి 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రాముల వారి విగ్రహ తలని తీసుకుని వెళ్ళి చెరువులో పడేశారు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి మాట్లాడా? కోట్లాది మంది హిందువులు రోడ్లకెక్కి నాతో సహా 17 కేసులున్నాయి ఇప్పటికీ కూడా ఆయన హయాంలో పెట్టినవి. ఏది హిందూ ధర్మానికి సంబంధించి ప్రతిసారి మేము రోడ్లకు వెళ్తే ఈడ్చుకొని పోయారు, మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టారు, ఈడ్చుకొని పోయారు. హిందువులను వేలాది మందిని జైల్లో పెట్టారు. ఏ రోజైనా సరే హిందువులందరూ ఓటేశారు కదా జగన్మోహన్ రెడ్డి నీకు నీ నాయకులకి, మరెందుకు ఏ రోజున హిందూ దేవాలయాల పని అంత జరుగుతూ ఉంటే హిందువులందరూ గుండెలు బాధకుండా బయటికి రాలేదు? అంటే నువ్వు యాంటీ హిందూ అనే కదా, హిందువుల మనోభావానికి పట్టవనే కదా. ఈ రోజున నీ నాయకులు మీరందరూ కలిపి డ్రామాలు వేస్తే ఎవరు చూసేవాళ్ళేరు. తీర్పు అనేది వెంకటేశ్వర స్వామి చెప్పాడు, అందుకే మీకు 11 సీట్లు వచ్చాయి. ఇంకా కూడా కొత్త డ్రామాలు వేస్తే కనుక తర్వాత మీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ఆ స్వామి చూసుకుంటారు. మా ప్రభుత్వం మటుకు దీనిపైన వెళ్లాల్సిన రీతిలో వెళ్తోంది. నాకు తెలిసి సుప్రీంకోర్టు ఇది అపాయింటెడ్ కాబట్టి సుప్రీంకోర్టు వీళ్ళందరికీ కూడా తగిన రీతిలో శిక్ష పడేలాగా నిర్ణయం తీసుకుంటుందని కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.